రోజున నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయటం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అనధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అనధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఎమ్మెల్యే మా సోదరి కల్లామాధవి గారు. వారి భర్త గారు ఉన్నారంటే ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోలేదు. ఇంకెవరు అనధికార ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను చూస్తూ ఉంటే ఇందాక సోదరుడు చెప్పాడు గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో బీసీ మహిళని కాదు, 2 జిల్లాలు ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ బీసీ మహిళ లేదు. అట్లా బీసీ మహిళ ఏకైక మహిళా ఎమ్మెల్యే మా సోదరి కల్లామాధవి గారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పేరు పొంది అట్లాగే ముందు ఏదైతే ఏ నిమిషం ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి స్వయంగా ద్విచక్ర వాహనం మీద తిరుగుతా మీకు అందరికీ కూడా తెలుసు. పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉంటే అది గిట్టక కొంతమంది వ్యక్తులు కుట్ర పన్ని ఇట్లా ఈ ఆరోపణ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇప్పుడు 22వ సంవత్సరంలో జరిగింది, ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు మీరు? 22వ సంవత్సరంలో ఆయన కొనుక్కున్నాడు, అప్పుడు వాల్యూ ఇప్పుడు వాల్యూ 6 కోట్లు అంటున్నారు. ఇప్పుడు కూడా అది కోటి రూపాయలు చేసుద్దో లేదో తెలియదు. మీరు ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారి మీద? కేవలం పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉన్నారా? అభివృద్ధి కార్యక్రమాల్లో నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలను ముందు నడిపిస్తూ ఉన్నారని చెప్పి మీరు చేస్తూ ఉన్నారా? మన గౌరవ కేంద్ర మంత్రులు బ్రహ్మసాని గారు, మేయర్ గారు సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. కేవలం అది గిట్టక మీరు ఇట్లాంటి అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏదన్నా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తీసుకురండి, అనధికార ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇట్లా కబ్జా చేశారని కానీ రమ్మనండి. మా సోదరుడు బుజ్జి గారు చెప్పారు ఆ సర్వే నెంబర్కి కానీ ఆ ఫ్లాట్ నెంబర్కి కానీ తేడా ఉందని. కాబట్టి తీసుకుంటే బహిరంగ చర్చకు సిద్ధం, లేదా మేము ప్రభుత్వ పరంగా మీరు ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేసినందుకు మీరు మీ మీద చేపట్టబోయే చర్యలకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ఇంతకీ వైసీపీకి సంబంధించి ఎవరు ఈ ఆరోపణలు చేశారు అది చూడలేదు. ఒక ఛానల్లో వేశారు, దాన్ని అడుగుతా ఉన్నాం. ఛానల్ ప్రచారం చేసేటప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఛానల్లో ప్రచారం చేసేటప్పుడు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక వివరణ అడుగుంటే సరిపోయేది. విడుదల రజనీ గారు అని చెప్పి ముందు చెప్పారు. విడుదల రజనీ గారు లాంటి వ్యక్తి మీద జిమ్మిక్స్ ఉన్న వ్యక్తి మీద గెలిచారు పోటీ చేసి అని చెప్పారు. ఎపిసోడ్ వెనక ఉన్న వ్యక్తుల మీద ఆరోపణలు ఎవరు ఆ వ్యక్తి పేరు చెప్పండి. మీరు బయట పెట్టాలి, ఛానల్ వ్యక్తులు చెప్పాలా వారు ఎవరు చెబితే చేశారు. ఇప్పుడు నా మీద రాశారండి, ఎవరు రాయమంటే రాశారు, లేదు దానికి ప్రూఫ్ ఉందా? మీరు ఎంక్వైరీ చేసి ఇచ్చారా? ఇది ఒక మాట, ఒక న్యూస్ వేసేటప్పుడు నీ దగ్గర ఆధారం ఉంటే వేస్తావు, లేకపోతే తెలియవు కదా. ఇప్పుడు నిన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే నాకేం వచ్చిన ఛానల్ మీదే మాట్లాడతా. నన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే నీకు లాభం ఏంటి? దాంట్లో వచ్చింది కదండి. ఇప్పుడు లలిత హాస్పిటల్ అవునన్నా, నేను ఒక మాట అడుగుతానా. లలిత హాస్పిటల్ యాజమాన్యం రాఘవ శర్మ గారికి సంబంధించిన ఆస్తి అన్నారు. ఆ మీడియా ఒక ఛానల్లో ప్రచారం అయిందన్నా, ఆ ఛానల్ మీకు చెప్పాలా? అన్నా ఒక ఛానల్, ఇప్పుడు నీ ఛానలే ఉందన్నా, సమ్ ఎక్స్ ఛానల్, నువ్వు ప్రచారం లైవ్ కాస్ట్ చేస్తున్నావు, నీకు ఒక వివరం ఉండాలా. అది రాఘవ శర్మ గారు ఇస్తే వేసి ఉండాలా నువ్వు, లేదా రాఘవ శర్మ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఇచ్చి ఉండాలా, లేదా రాఘవ శర్మ గారి పేరు మీద డాక్యుమెంట్ ఉందా? ఉంటే అన్నా నువ్వు వేసి ఉండాలి. నీ దగ్గర ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అది ఏముంది? ఇప్పుడు టోటల్ గా నిరాధారమైన వార్త చెప్తున్నారు. నేను చెప్తున్నా, నిరాధారమైంది కాదు, అది చేయడం కూడా తప్పు, దుర్మార్గం అంటారు. కావాలని కుట్ర చేశారు. ఆయనకి ఎవరు అమ్మినైనా కొనుక్కునైనా ఉన్నారు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కావాలని చెప్పి ఆరోపణ మా ఎమ్మెల్యే 6 కోట్ల రూపాయల ప్రాపర్టీ మీద
షాడో ఎమ్మెల్యే కన్నారండి. దాని వాల్యూ ఎంత? ప్రూఫ్ ఏంటి? ఆయన కొన్నట్టు ఏంటి? ఆయన పేరు ఏమన్నా అమ్మినాయింది లేదు, కొన్నాయింది లేదు పేరు. అది పున్నారావు వ్యక్తి దగ్గర నుంచి రామచంద్రరావు గారు ఇంకా ముగ్గురు కలిసి కొన్నారండి. పున్నారావు గారు అడుగు నా డివిజన్ లో వ్యక్తి, నేనే వెళ్ళా ఆయన సర్వే చేయించుకునేటప్పుడు వాళ్ళు ఏదో దౌర్జన్యం చేయబోయారు, ఇట్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి వచ్చాడని. ఆనాడు రాఘవశర్మ గారి పేరు రాలా. తర్వాత అది రాఘవశర్మ గారు అన్నారు. రాఘవశర్మ గారు నా ప్రాపర్టీ పున్నారావు అనే వ్యక్తి కబ్జా చేశాడని ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా? 1991 నుంచి 2022 వరకు దాని మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇది మా ప్రాపర్టీ పున్నారావు అనే వ్యక్తి కబ్జా చేశాడని. చేయలేదే. ఆయన బాగు చేయించుకుని అమ్మకానికి పెట్టినప్పుడు ఇది పవన్ ముక్కల శ్రీనివాసరావు అనే వ్యక్తిది అని వచ్చాడు. ఆ పవన్ ముక్కల శ్రీనివాసరావు ఎవరు? ఇది రాఘవశర్మ గారికి అంటాడు. ఆయన పేరు మీద డాక్యుమెంట్ ఉందా? 22లో జరిగితే ఇప్పటిదాకా ఎందుకు ఆగారు? ఆయన రామచంద్రరావు గారు వారి భార్య ఎమ్మెల్యే కాకముందు కొనుక్కున్న ప్రాపర్టీ. ఇప్పుడు ఎందుకు ఆరోపణ చేస్తున్నారు?